తర్వాత హీరో ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ సీన్కి హీరో కనపడ్డప్పుడల్లా ఎలివేషన్ అనేటువంటి కేజీఎఫ్, సలారు, మొన్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా మొత్తం సీన్కి పవన్ కళ్యాణ్ కనపడ్డప్పుడల్లా ఎలివేషన్ సీన్స్. సరే, దాన్ని చూస్తున్నారు కాబట్టి జనం ఆదరిస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు వీళ్ళు కూడా అలాగే తీస్తున్నారు. అలాగనే ఉంది మన తెలుగుదేశం నాయకులు మోకా ఆనంద సాగర్ గారు, మన పవన్ కళ్యాణ్ని అడవి రాముడిలా గారు, ఇంకొక వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డిని అడవి దొంగలాగా మాట్లాడినటువంటి తీరు కానివ్వండి. అసలు పవన్ కళ్యాణ్ మామూలు కాదు, అడవుల్లో తిరిగి అసలు ఈ విధంగా అభిమన్యుడు, అర్జునుడు అని రజనీ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఈ ఎలివేషన్స్ చూస్తుంటే కొంత నవ్వు వస్తుంది, బాధ కలుగుతుంది. ఎందుకు అంటే ఈ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా విమర్శలు చేస్తే అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ మొన్న క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు నేను ఒక అద్భుతమైన వీడియో తీశాను, ఈ విధంగా అడవుల ఆక్రమణలు జరుగుతుంది, అవన్నీ కొద్ది రోజుల్లో వెల్లడించబోతున్నానని మన క్యాబినెట్ సమావేశంలో చెప్పాడు అందరు. ఇంకేముంది, అసలు పవన్ కళ్యాణ్ ఏం తీశాడో ఏందో వస్తుందని చూస్తే ఇప్పుడు ఇది రిలీజ్ చేశాడు. ఇది రిలీజ్ చేయడానికి ఏదో క్యాబినెట్ లో చెప్పి తర్వాత ముహూర్తం పెట్టి దీనికి ఒక ప్రీ రిలీజ్ లాగా ఏదో దీన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది. ఎందుకు నేను ఎంత ఈ ఎలివేషన్స్ గురించి విమర్శ చేశాను తెలుగుదేశం జనసేన వాళ్ళంటే, పవన్ కళ్యాణ్ ఈ రోజున బయటికి తీసుకొచ్చినటువంటి అంశంలో కొత్త సీసాలో పాతసారా కాదు, పాత సీసాలో పాతసారా, ఇది అసలు విషయం నేను చెప్తాను మీకు. అందుకనే ఈ సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తేదీలతో సహా విషయాలు చెప్తాను. మనకి 2024 జూన్ 4వ తేదీన ఫలితాలు, జూలైలో 21వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం మదనపల్లి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాదు, నాకు పొరపాటున రజనీ గారు ఆ మాట చెప్పారు, సబ్ కలెక్టర్ కార్యాలయంలో మొత్తం ఫైల్ దత్తమైంది. ఏంటయ్యా దీని సంగతని అప్పుడు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెళ్ళాడు. అప్పుడు ఎందుకయ్యా వెళ్ళాడు ద్వారకా తిరుమలరావు, అసలు ఏంటి ఒక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ తగలబెడితే డీజీపీ వెళ్తాం ఏందని అనుకుంటే దాని మీద చంద్రబాబు నాయుడు రెస్పాండ్ ఏమని, ఇదంతా కూడా భూములు కుంభకోణాలకు సంబంధించి పెద్దిరెడ్డి పాత్ర ఉన్నట్టుగా ఉంది, దీన్ని తెలుస్తామని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. కాబట్టి ఇంకేముంది, ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత వెంటనే దాని సీరియస్నెస్ అర్థం చేసుకొని డీజీపీని వెళ్ళమని ఆదేశించుకుంటారు. డీజీపీ వెళ్ళాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, వెళ్తే తెలుస్తాం మొత్తం అని చెప్పేసి చెప్పాడు. వచ్చిన తర్వాత మేము సిఐడి విచారణ జరుపుతున్నాం అని చెప్పేసి అప్పుడు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. వెంటనే ఇక అప్పుడు సిఐడి ఇప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి రవిశంకర్ ఆయన కూడా మదనపల్లి వెళ్ళాడు. మదనపల్లి వెళ్ళి ఆయన కూడా మొత్తం పరిశీలించేసి ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఇంకా తెలుస్తాము ఇదంతా కూడా కుట్రకోణం దాగి ఉంది అనేటువంటి విషయాన్ని దర్యాప్తు జరుపుతున్నారు. జరిపి ఏం తేల్చారయ్యా అంటే తేల్చారు కొంత. ఏం తేల్చారు, ఒక రిటైర్డ్ ఆర్డీఓ మురళి ఆయన అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆయన అసిస్టెంట్ గౌతమ్ రెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేశారు, సీనియర్ అసిస్టెంట్. అదేవిధంగా మాధవ్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అతను కూడా అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా 2025 ప్రారంభంలోనే జరిగింది. ఇప్పుడు 2025 డిసెంబర్ నవంబర్కి వచ్చాము. ఇప్పటికీ కూడా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి భూములు ఏంటి, వ్యవహారం ఏంటి, ఆయన పైళ్ళ కాదా, మరి ఇంతవరకు కూడా పెద్దిరెడ్డి మీద కేసు నమోదు అవ్వలేదు, పెద్దిరెడ్డి కుటుంబీకుల మీద కేసు నమోదు అవ్వలేదు. మరి కేసు ఏమి నమోదు అవ్వకుండా ఇక వీళ్ళు ఏం చేస్తారు, ఏం అరెస్ట్ చేస్తారు, ఇది ఒక అంశం భూములకు సంబంధించి. ఇక ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రకటించాడు, అసలు ఈ రాష్ట్రంలో భూములకు సంబంధించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు భూముల కుంభకోణాలు చాలా జరిగాయి, ఆక్రమణ జరిగాయి. 22A చుక్కల భూములు ఇవన్నిటిని కూడా వీళ్ళు ఆక్రమించేశారు. అందుకని మొత్తం రెవెన్యూ అధికారులన్నీ అప్పుడు ఏదైతే కుంభకోణాలు చేసినా వాళ్ళ దగ్గర మొత్తం వివరాలు తీసుకోండి అని చెప్పారు. ఇవి తీసుకొని అంటే మన సిసోడియా ప్రత్యేకంగా రెవెన్యూ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలోనే మొత్తము ఫిర్యాదులు తీసుకున్నారు. దీంట్లో ఫిర్యాదుల్లో వచ్చినటువంటి అంశాలలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భూములు ఆక్రమించేశారు. అది ఇది పెద్దిరెడ్డికి సంబంధించి అయితే 4 రోజులు 3 రోజులు అన్నారు, 4 రోజులు 3 రోజులు కాదు, ఒక వారం 10 రోజుల పాటు ఒక సీరియల్ గా ఈనాడు, ఆంధ్రజ్యోతి, అదేవిధంగా TV5, ABN, మహా టీవీ ఇలాగా అసలు కథలుగా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఈ భూములకు సంబంధించి మొత్తము
ఈ అటవీ భూములకు సంబంధించినటువంటి ఫోటోలు అన్నీ వచ్చినాయి పేపర్లో. అందుకనే పాతసీసాలో పాతసార్ అని చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనిపెట్టి ఆయన తీసింది ఏమి లేదని చెప్పడానికి చెప్తున్నా. ఇది పాతసీసాలో పాతసార్. అయితే మరి తీయటం తప్పు కాదు కదా అంటే ఖచ్చితంగా తప్పు కాదు. మరి మిథున్ రెడ్డి ఈ రోజున ఒక ట్వీట్ చేశాడు. ఏమని? ఇప్పుడు ఈ డిబేట్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మోహన్ రెడ్డి గారు కూడా క్వశ్చన్ చేశారు. ఏంటి? నిరూపించండి అయ్యా అని చెప్పేసి అడుగుతున్నాడు. నిజంగా ఎవరు నిరూపించాలి? కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మీరు గమనించండి. వీడియో పెట్టి ఒక అడవి మధ్యలో ఈ విధంగా ఒక వ్యక్తిగతమైనటువంటి భూములు ఎలా వచ్చాయని అనుమానం వ్యక్తం చేశాడు. అంతే తప్ప ఈ భూముల ఆక్రమణలని కానీ లేకపోతే ఈ భూములకు సంబంధించినటువంటి కుంభకోణం అని కానీ లేకపోతే ఇవన్నీ కానీ పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి ప్రకటన చేయడానికి ముందుగా ఆయన డిప్యూటీ సీఎం, అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, అధికారుల దగ్గర నుంచి సమాచారం అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అసలు ఆ మంగళంపేట భూములకు సంబంధించి ఏదైతే అటవీ భూములు, ఆ అటవీ భూముల మధ్యలో ఎవరి అయినా వ్యక్తిగతమైనటువంటి భూములు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ డీ నెంబర్ ఏంటి, మొత్తం అటవీ భూమేనా అనేటువంటి విషయం అటవీ రికార్డుల్లో ఉంటుంది. దాన్ని తీసుకోవచ్చు ఎంతసేపు అని. అదేవిధంగా అటవీ అధికారులు ఒకవేళ రెవెన్యూకి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన భూములు ఉన్నాయి అనిగిన ఎవరన్నా అని అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ మిథున్ రెడ్డి ఇవన్నీ ఇప్పుడు చెప్తాం కాదు, ఎప్పుడో చెప్పారు వాళ్ళు. 2000 సంవత్సరంలో మేము కొనుగోలు చేసాం పలానా చూడొచ్చు అని పెద్దిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రెవెన్యూ అధికారులను కూడా పిలిచి ఏది అటవీ శాఖ అధికారులు వీళ్ళకి డిప్యూటీ సీఎం పిలిచి వాళ్ళకి ఈ భూములు ఎలా వచ్చాయి, లింక్ డాక్యుమెంట్ ఏంటి, ఎవరు అమ్మారు, అమ్మిన వాళ్ళకి ఎలా వచ్చాయి, వాళ్ళకి పూర్వార్జితం ఎలా వచ్చింది, ఈ అటవీ భూములు ఆక్రమణ చేశారా, ఇవి తెలుసుకోవడానికి సంవత్సరంన్నర పట్టిద్దా? పట్టదుగా. అంటే ఇప్పుడు వచ్చేసి వీడియో తీసేసి వీడియో ఒకటి ఆయన స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తూ ఒక వీడియో పెట్టినందువల్ల ఏం జరిగింది అని అంటే పెద్దిరెడ్డి ఒక అడవి దొంగ, ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్. అంతే కదా మిథున్ రెడ్డి అడిగింది. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా అది అడుగు. ఇప్పుడు రెడ్ శాండిల్ స్మగ్లర్ అని ఆరోపణ చేసినటువంటి పవన్ కళ్యాణ్ మరి మర్చిపోతే ఎట్లా? దానికోసం ఏదో ఒకటి ట్యాక్సాలి కదా. అది ట్యాక్స్ లేదా? నువ్వు అసలు ఏం చేసావు, ఆ సంగతి ఏంటి, అది మర్చిపోయావు, మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి తెచ్చావు, తెలుసు మిథున్ రెడ్డి. వాళ్ళు ఏమి మేము తప్పు చేయలేదని వాళ్ళు వణికిపోవట్లా, భయపట్లా. ఈ డిబేట్ లో వచ్చే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు వనగట్లేదు, భయపట్టలేదు. ఇక్కడ చెప్పేటువంటి అధికార పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఆవు కథలు చెప్తారు. నేను అందుకని మీరు ఆవు కథలు చెప్పొద్దు. మీకు సంవత్సరంన్నర అయింది, ఏదో కేసు ఇప్పుడే కదా దర్యాప్తు మొదలైంది, ఇక పని బాటలేదా కృష్ణాంజనేయులు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం అని తిట్టొచ్చు మీరు. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది కదా, మీరు తెలుసుకోవడానికి ఇంత టైం పట్టదు కదా. పెద్దిరెడ్డి మీద, పెద్దిరెడ్డి కుటుంబం మీద, వాళ్ళ భూకుంభకోణాల మీద వీళ్ళ పేపర్లో ఛానల్స్ లో వచ్చినటువంటి కథనాలు ఇంతవరకు ఎవరి మీద రాలేదండి. అసలు అడవితంలో కాదు, వీరప్ప కన్నా వీళ్ళు పెద్ద ఇది అనేటువంటి విధంగా చేశారండి వార్తలో. వేసి మరి ఏంటి అంటున్నాను. ఫైనల్ గా ఏం లేకుండా నువ్వు ఈ వీడియోలు పెట్టి ఏదో చేస్తే ఏమొస్తుంది అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరువు పోయేటువంటి పని చేసుకుంటాడు. అయితే ఈ టైంలో అసలు ఈ వీడియోలు ఎందుకు రిలీజ్ చేశాడు? ఇంకొక వాదన కూడా జరుగుతుంది, అది కూడా ఒక చర్చే. అది కరెక్టా కాదనేటువంటి నేను చెప్పలేను, కానీ ఒక వాదన కూడా బయటికి తీసుకొస్తాను. అది జరుగుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో, దాన్ని నేను సమర్థించలేను. కానీ అన్ని వాదనలు కూడా బయటకు వస్తూ ఉంటాయి కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ విధమైన వీడియో ఇప్పుడు రిలీజ్ చేశాడు? ఏం పెద్ద ఆయన సాధించింది ఏముంది దాంట్లో అని అంటే, పక్కన కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి సిఐఐ సదస్సు జరుగుతుంది విశాఖపట్నంలో. అక్కడ దేశ విదేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులతో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మొత్తం లీడ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. వీళ్ళిద్దరూ పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కాబోయే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అనేటువంటిది విస్తృతమైన ప్రచారం ఆటోమేటిక్ గా వెళ్తాం జరుగుతుంది కూడా. నిజంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి దీంట్లో పవన్ కళ్యాణ్ పార్టీ కలిగి ఇది ఎట్లా చర్చ వస్తుంది? ఎలా డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ అది జన సైనికులు అనుకుంటూ ఉంటారు కదా. మరి ఆయన విశాఖపట్నం వెళ్తాడో లేదో తెలియదు, స్పెషల్ ఫ్లైట్ అక్కడికి వెళ్తుందా లేదో తెలియదు. మరి దానికి సంబంధించి విశాఖపట్నం ఉందా లేదో తెలియదు.
మరి అందుకనే తాను కూడా ఉన్నాను వార్తల్లో అని చెప్పుకోవడానికి ఏమైనా ఈ విధంగా వెళ్ళి వీడియోలు ఇప్పుడు రిలీజ్ చేశాడా అనేటువంటిది కూడా ఎంత చీప్ గా నేను విమర్శ చేస్తారని నేను అన్నాను. ఎందుకంటే ఇది ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముందే ఒక నోటీస్ ఇవ్వటమో పెద్దిరెడ్డికి, అదే విధంగా వాళ్ళ కుటుంబీకులకు నోటీస్ ఇవ్వటం, ఎందుకంటే చాలా ప్రాజెక్ట్ జరిగింది. అది చెయ్యకుండా వీడియో రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇలాంటి చీప్ ప్రచారానికి సంబంధించినటువంటి టాక్టిక్స్ వైపు వెళ్తున్నారా అనేటువంటి అనుమానాలు బలపడేదానికి అవకాశం ఉంది. అందుకని ఒక ఆనంద్ సాగర్ గారికి, రజనీ గారికి నేను అడిగేది ఏంటంటే, మీరు అటవీ భూములు కాపాడేటువంటి బాధ్యత మీది, ఖచ్చితంగా కాపాడాల్సిందే. పెద్దిరెడ్డి అడవి దొంగ లేకపోతే శాండిల్స్ పట్లరా మరో వీరప్పన ఏదో ఒకటి తేల్చండి, వెంటనే జైల్లో పెట్టండి, అరెస్ట్ చేయండి, అవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత మీదే. వాళ్ళ కన్నా ఇంకా మరి ఎక్కువగా చూపించి ఉన్నారు కాబట్టి జనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు జైల్లో పెడతారని. మిథున్ రెడ్డి మీద మీరు ఏ విధంగా కేసులు పెట్టారు, ఏ విధంగా మీరు కోర్టుల్లో మీ లాయర్ని పంపించి లేదా ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పుడు మీ లాయర్ని పోకుండా ఆయన బెయిల్ వచ్చే విధంగా ఎలా చేశారు, కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఎలాగైతే ఇక్కడ ఎప్పుడైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రాగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే సామాన్యుడు కాదు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల బృందంలో ఉండాల్సినటువంటి గొప్ప నాయకుడు అని ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ, అమిత్ షా పిలిచి మరి ఆ ఐక్యరాజ్య సమితి పంపించేటువంటి ఏ విధమైనటువంటి గొప్ప ఎన్డీఏ పరిపాలనకు సంబంధించినటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఆయన బెయిల్ వచ్చేటువంటి చేస్తారు. అదే విధంగా వాళ్ళేమో ఐక్యరాజ్య సమితి లెవెల్కి మిథున్ రెడ్డిని తీసుకొస్తారు కదా. అంటే ఈ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మీద మీరు చూపించే వీడియోలు, కథలు, మీరు చెప్పేటువంటి అన్ని మేము నమ్మి మేమే మా చెవుల్లో క్యాలీఫ్లవర్ పువ్వులు వేసుకొని ఎదురు చూస్తూ ఉండాలా? సంవత్సరం అయింది కాబట్టి నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను. రైట్, ఆనంద్ సార్ గారు రెస్పాండ్. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది.